అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టు ఎవడో దరిద్రుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతము ఈరోజు వెనుకబడేయబడ్డది. అందుకే మన పేదరికం మన బీదరికం చూపించి ఇతర ప్రాంతాలకు నిధులు తెచ్చుకుంటుంది. మనం ఎందుకు మనల్ని మనం అభివృద్ధి చేసుకోవద్దు అని నేను ఇక్కడ యువకుల్ని అడుగుతున్నా. ఇవాళ మన అభివృద్ధి మన ఆత్మగౌరవం మన చేతుల్లో ఉంది. అందుకే మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఎట్లయితే ఆనాడు తెలంగాణ ఇస్తా అనే గ్యారంటీ ఇచ్చి తెలంగాణ ఇచ్చిందో 6 గ్యారంటీలను సోనియమ్మ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ముఖ్యంగా మా ఆడబిడ్డల కోసం, మా అక్కల కోసం, మా పెద్దమ్మల కోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి వాళ్ళ కష్టాలు తీరువాలే, వాళ్ళ చేతిలో నగదు ఉండాలి అని సోనియమ్మ నిర్ణయించింది. అందుకే మిత్రులారా, ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోనికి జీతం ఎట్లొస్తుందో మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాప్లకు వచ్చి వస్తాడు. మా అక్కలకు బాగా తెలుసు, రోజంతా కూలి చేసి వస్తే కూలి పైసలు రాగానే తీసుకుపోయి బెల్ట్ షాప్కి తలగ పెడతాడు. అంతేనాక? అందుకే నగదు అక్కల చేతిలో ఉంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారన్న ఆలోచనతో ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలనుకున్నారు. అదేవిధంగా నాడు